హలో అందరికీ. ఇవాళ నేను కొరియన్ ఫ్రైడ్ చికెన్ చేయబోతున్నాను. చూసేద్దాం రండి. డైలీ రెగ్యులర్ చికెన్ చేసి బోర్ కొడుతుందా? సో ఇవాళ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం స్పెషల్‌గా మనం కొరియన్ ఫ్రైడ్ చికెన్ ట్రై చేసి చూద్దామా? నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి. పక్కా టేస్టీ అండ్ క్రిస్పీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ మీ ముందుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే ఈ ఎక్స్ట్రా టిప్స్‌తో ఇంకా బాగా రుచిగా వస్తుంది. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 1 కేజీ లెగ్ పీసెస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఎక్స్ట్రా మాయిశ్చర్ని టిష్యూతో క్లీన్ చేయండి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి 1 అవర్ పాటు. 1 అవర్ తర్వాత బయటికి తీసి ఇప్పుడు క్రిస్పీ కోటింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ కార్న్ స్టార్చ్, హాఫ్ కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ గార్లిక్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది ఎక్స్ట్రా క్రిస్పీ ఇస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసి నేను చూపిస్తున్న విధంగా చికెన్ని బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా కోట్ చేయాలి. మీరు కోట్ చేసిన వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు దాన్ని అటు ఇటు తిప్పుతూ మనము ఈవెన్గా కుక్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీ రావాలనుకుంటే మళ్ళీ 2-3 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీద పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ గోచుజాంగ్ సాస్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, 3 టేబుల్ స్పూన్ కెచప్, 3 టేబుల్ స్పూన్ హనీ, ఫైన్లీ చాప్డ్ 1.5 టేబుల్ స్పూన్ గార్లిక్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి అందులో లైట్గా ఆయిల్ వేయండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ని ఇందులో వేసి అటు ఇటు కదపాలి. ఎక్కువగా కదపకండి, మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సాస్ని చికెన్ మీద పోయడం కంటే ప్యాన్లో సాస్ వేడి చేసి చివర్లో ఫ్రైడ్ చికెన్ని వేసి క్విక్గా టాస్ చేయండి. అప్పుడు క్రిస్పీ కోటింగ్ ఎక్కువగా మెయింటైన్ అవుతుంది. ఫైనల్లీ మనము తెల్ల నువ్వులు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే కొరియన్ చికెన్ అని కమెంట్ చేయండి. గోచుజాంగ్ సాస్ లేనప్పుడు మీరు దాని ప్లేస్లో రెడ్ చిల్లీ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.